ఓం గం గణాధిపతియే నమః. వెల్కమ్ టు ఉద్యోగవేట యూట్యూబ్ ఛానల్. నేను మీ విజయ దుర్గాప్రసాద్. ఎవరైతే ఐటీఐ చేసి అప్రెంటిస్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ శుభవార్త అండి. ఓఎన్జీసీ ఆయిల్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ అప్రెంటిస్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసిందండి 2025 సంబంధించి. ఇందులో ఎవరెవరైతే అప్లై చేసుకోవచ్చు, అప్లై చేసుకునే స్టార్టింగ్ డేటు, ఎండింగ్ డేటు ఇవన్నీ మీకు చెప్తానండి. ముందుగా అప్లికేషన్ డేట్ అనేది 16 ఈ నెల ఓపెన్ అవుతుందండి. అలాగే క్లోజింగ్ డేట్ వచ్చి 6 నవంబర్ 2025తో క్లోజ్ అయిపోతుందండి. ఇందులో ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు ముందుగా దీనికి సంబంధించి 3 కేటగిరీస్ అనేది ఉంటుందండి. 1 గ్రాడ్యుయేట్స్, 2 డిప్లొమా చేసిన వాళ్ళు, 3 ఐటీఐ చేసిన వాళ్ళు, అలాగే గ్రాడ్యుయేట్స్, డిప్లొమా వాళ్ళు దీనికి డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి అవ్వదండి. ఎవరైతే గ్రాడ్యుయేట్ చేశారో వాళ్ళు ఎన్ఏటిఎస్లోకి వెళ్ళి రిజిస్టర్ అవ్వి అప్పుడు అప్లై చేసుకోవాలండి. అలాగే డిప్లొమా వాళ్ళు ఏంటంటే ఎన్ఏపిఎస్, నేషనల్ అప్రెంటిస్ ప్రోగ్రామ్ స్కీమ్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుందండి. ఆ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోవాలి. అలాగే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి 12,300 అనేది ఇస్తారండి. అలాగే డిప్లొమా వాళ్ళకి 10,900 ఇస్తారు స్టే ఫండ్ అనేది. ఐటీఐ చేసిన వాళ్ళు 1 ఇయర్ చేసిన వాళ్ళు 9,600 ఇస్తారు. అలాగే 2 సంవత్సరాల కోర్సు ఉంటుందండి, వాళ్ళకి 10,590 అనేది ఇస్తారు. సదరన్ రీజియన్కి వచ్చి కాకినాడ, రాజమండ్రి అనేది ఉన్నదండి. ఎవరైతే కాకినాడ అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి ఓడల రేవులు అనేది మీకు ఇస్తారండి. అక్కడ మీకు ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మీకు చెప్తారు. దీనికి ఏ విధమైన ఎగ్జామ్ అనేది లేదండి. మీ మార్క్స్ని బట్టి మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఈ నోటిఫికేషన్ కోసం ఈగర్గా వెయిట్ చేశారో వాళ్ళందరూ కూడా అప్లై చేసే ముందు మీ సర్టిఫికెట్లో ఎలా ఉందో అలాగే మీ మార్క్స్ కానీ కేటగిరీ కానీ అన్నీ కరెక్ట్గా పెట్టుకోండి. లేదంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీకు చాలా ఇబ్బంది అయిపోద్ది. ఏదైనా మిస్టేక్ వస్తే అక్కడ మిమ్మల్ని రిజెక్ట్ అనేది చేసేస్తారు. సో అందుకే అప్లై చేసుకునే ముందు అన్నీ కరెక్ట్గా మెన్షన్ చేయండి. మీ పర్సంటేజ్ కానీ, మీ నేమ్ కానీ, కేటగిరీ కానీ అన్నీ కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం గం గణాధిపతియే నమః.